అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితేని గత వారంలోని పవన్ కళ్యాణ్ గారు అఖండ గోదావరి ప్రాజెక్టుకి సంబంధించి రావటం జరిగింది. అక్కడ కడప నుంచి ఒక అంశం హైలైట్ అయింది. ఏంటి, వారి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయడం జరిగింది. ఇప్పుడు జూను 8వ తారీఖున అదృశ్యం అయిందని చెప్పి, అప్పటికి 20 రోజులు అయిందని చెప్పి పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన 48 గంటల్లో కూడా ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కానీ, వాళ్ళు పెట్టిన సచివాలయంలో కంప్లైంట్ కానీ ఇవన్నీ కూడా ఆ వీడియోలో వాళ్ళు చూపించడం జరిగింది. పర్ఫెక్ట్. పవన్ కళ్యాణ్ గారు 48 గంటల్లోనే ఆయన టేకప్ చేసిన అంశాన్ని పూర్తి చేశారు. అది చాలా మంచి అంశం. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. 20 రోజులుగా మిస్ అయిన అమ్మాయి, వాళ్ళు కేసు పెట్టినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? ఇంత సాగదీయడం ఏంటి? కళ్యాణ్ గారు ఆర్డర్ ఇవ్వగానే 48 అవర్స్‌లో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు? అంటే ఇక్కడ ఏం కనబడుతోంది? పోలీసుల నిర్లక్ష్యం కనబడట్లేదా? ఈ నిర్లక్ష్యం కనబడుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, లా అండ్ ఆర్డర్‌ని చూసుకుంటున్నటువంటి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ బాధ్యతలు లేవా? వారు దీన్ని టేకప్ చేసి పోలీసుల యొక్క నిర్లక్ష్యానికి ఎటువంటి శిక్షను విధించారు ఇప్పటిదాకా కూడా నేను వార్తల్లో చూడలేదు. అంటే ఇలాంటి మిస్సింగ్ కేసులు కానీ, ఇలాంటి కేసులకు కానీ మనం ఎఫ్ఐఆర్ కట్టించేసేసుకొని వదిలేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఫాస్ట్ రియాక్షన్ ఏది? కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వకముందు ఏది? కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత 48 అవర్స్ రియాక్షన్ అనేది ఎలా వస్తోంది? అంటే ఏంటి? ఫస్ట్ వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరించారని, ఇది పవన్ కళ్యాణ్ గారి చేతికి వస్తే ఇది ఒక పబ్లిక్ ఇష్యూ అయింది కాబట్టి దీన్ని సాల్వ్ చేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సాల్వ్ చేయడం జరగడం తప్ప, ఇందులో డెఫినెట్గా అనిత గారు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది రిపీట్ అయితే మట్టుకు డెఫినెట్గా ఇది రాజకీయ పరంగా ఎవరికి ఎంత లాభము ప్లస్ అనేది పక్కన పెడితే డెఫినెట్గా కూటమికి తగిలే పెద్ద దెబ్బ అవుద్ది. ఆ దెబ్బని ఎవరన్నా గట్టిగా ఎక్స్పోజ్ చేస్తే మొత్తం ప్రాబ్లం అవుద్ది. సో ఇది చూసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.